నేరుగా విత్తే పద్ధతి అనేది సాధారణంగా ఇప్పుడే మొదలైన పద్ధతి కాదు. మన తాత ముత్తాతలు అప్పుడు ఎప్పటినుంచో యాక్చువల్లీ ఉన్న పద్ధతులే. కాకపోతే ఏంటి అనంటే ఒక సార్ట్ ఆఫ్ ఒక్కొక్క టైమ్ ఆఫ్ సీజన్‌లో వచ్చేసి కొంతమంది ఏం చేశారు, మనకి వీడ్స్ కలుపు అనేది చాలా కష్టమైన మనం కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది. సో, కలుపు కంట్రోల్‌కి ఏం చేశారు అనంటే మామూలుగా నర్సరీని అంటే నారుమడిని డైరెక్ట్‌గా విత్తనాలు వెదజల్లి నారుమడిని ఒక నెలపాటు పెంచుకొని తర్వాత కలుపు కంట్రోల్ చేయడానికి మనకి పాత కాలంలో హెర్బిసైడ్స్ అంటే కలుపు మందులు అనేది అప్పుడు ఎక్కువ లేవు కాబట్టి ఎలా కంట్రోల్ చేయాలి అనే దాన్ని తెలుసుకోవడానికి దాన్ని తీసుకుపోయి నీళ్ళలో నాటడం జరిగింది. అది ఇంతకుముందు స్టార్ట్ చేసిన. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ తోటి మనకి మంచిగా పనిచేసే హెర్బిసైడ్స్ అంటే వీడిసైడ్స్ ఏ అది వెడల్పాకు కలుపు కానీ, గడ్డి జాతి కానీ, తుంగ జాతి కానీ ఏదైనా ప్రతిదీ కంట్రోల్ చేయడానికి ఒక్కదానికి కానీ అన్నిటికీ కలిపి కానీ మనకి మందులు ఉన్నాయి కాబట్టి ఈ మధ్య కాలంలో మళ్ళీ రైతాంగం వీటి మీద దృష్టి పెట్టడం జరిగింది. ఈ నేరుగా విత్తే పద్ధతుల్లో కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా మనకి 3 రకాలుగా సాగు చేయొచ్చండి. ఒకటి వచ్చేసి మనం మెట్టవరి సాగు అంటాం. ఇదేంటి అనంటే మనం చలకా భూముల్లో ఎలా అయితే మొక్కజొన్నను కానీ, కందిని కానీ, పెసరను కానీ ఎలా అయితే దుక్కి మెట్ట దుక్కులు దుక్కి దాంట్లో ఎలా అయితే విత్తనాలను విత్తుకుంటామో సేమ్ అదే పద్ధతిలో మనం వరి విత్తనాలను కూడా ముందుగా పొలాన్ని రెడీ చేసుకొని విత్తనాలు నేరుగా పొలంలో విత్తుకోవచ్చు. అది ఒక పద్ధతి. దాన్ని మనం మెట్ట వరి సాగు అంటాం. కాకపోతే ఎప్పుడైతే మనకి వర్షాలు అవైలబిలిటీ అనేది సమానంగా ఉంటుందో అప్పుడు మన భూమిని మళ్ళీ ఫ్లడ్డింగ్ అంటే పాత పద్ధతిలో ఉన్న దానిలాగా మార్చుకోవచ్చు. దీన్ని మనం ఇంగ్లీష్లో వచ్చేసి డ్రై కన్వర్టెడ్ వెట్ రైస్ అంటాం. అంటే మొదటగా మనము డ్రై పద్ధతి మెట్ట పద్ధతిలో స్టార్ట్ చేసి తర్వాత మనం వెట్ ఏదైతే మన పాత ఫ్లడ్డింగ్ మెథడ్లో కన్వర్ట్ చేస్తాం కాబట్టి డ్రై కన్వర్టెడ్ వెట్ రైస్ అంటాం. రెండో పద్ధతి వచ్చేసి ఏది మనం పడ్లింగ్ చేసిన ఫీల్డ్లో దీంట్లో వేసుకోవడం అనమాట. దీంట్లో వచ్చేసి దమ్ము చేసిన పొలంలో విత్తనాలు వేసుకోవడం. ఈ దమ్ము చేసిన పొలంలో సాధారణంగా మనం నాటు వేస్తూ ఉంటాము. కాకపోతే ఈ పద్ధతిలో నారు మొక్క కాకుండా డైరెక్ట్గా విత్తనాలను వెదజల్లుకోవచ్చు లేదా డ్రమ్ సీడర్ అనే ఒక పరికరంతో కానీ విత్తుకోవచ్చు. సాధారణంగా చూసుకున్నట్లయితే రైతు తన వెసులుబాటుని బట్టి ఫీజిబిలిటీ దాన్ని బట్టి ఉండే రిసోర్సెస్ని బట్టి మెట్ట వరి సాగు కన్నా వెళ్ళొచ్చు, లేదా డైరెక్ట్గా దమ్ము చేసిన పొలంలో వెదజల్లుకోవచ్చు, లేదా డ్రమ్ సీడర్కైనా వెళ్ళొచ్చు. ఆయన వీలును బట్టి ఏదైనా పద్ధతిలో ఆయన సాగు చేసుకోవచ్చు.